దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. గతకాలం అంతా మనల్ని కాచి కాపాడిన దేవుడు మన జీవితంలో మన బ్రతుకులో నూతనమైన రోజును మనకు అనుగ్రహించారు. ఈ ఆగస్టు నెల 24వ తారీఖులోకి నడిపించబడ్డ మనము గత కాలంలో ఎలాగైతే ఆయన వాక్యం ద్వారా మనం బలపరచబడి నడిపించబడ్డామో ఈరోజు కూడా ఆ ప్రభు మనల్ని ప్రేమించే చక్కటి మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. ఈ లోక సంబంధమైన వెలుగు కంటే ముందుగానే, ఈ లోక సంబంధమైన లోకానికి వెలుగిచ్చే సూర్యుని వెలుగు కానీ ముందుగానే దేవుని యొక్క వాక్యపు వెలుగును పట్టుకుంటున్న మనమందరము కూడా ధన్యులమే. ఆమేన్. అటువంటి ధన్యతలోనికి నడిపిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారం ద్వారా మనమందరము ఈరోజు బలపరచబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామా? యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. మళ్ళా చదువుతున్నాను. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమేన్. ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? కొన్నిసార్లు అండి కొంతమందికి నెమ్మదిగా చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి మామూలుగా చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి బిగ్గరగా చెప్పాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అనుభవంలో అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కేక వేసి అంటారు కదా, ఇక్కడ బిగ్గరగా అంట. యేసు బిగ్గరగా ఇట్లా నేను ఏమన్నాడు? అక్కడున్న ప్రజలందరితో కూడా చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఎప్పుడు 12వ అధ్యాయం అంతా ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకని ఈ లోకంలోకి వచ్చాడో అని చెప్పేసి చెబుతూ కొంతమంది దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు సమాజంలోంచి మనం వెలివేయబడతామేమో, ఆ సమాజంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే, ఆయన వెంబడిస్తే, ఆయన అనుగుణంగా నడుచుకుంటే మనుషులు మనల్ని చులకనగా చూస్తారేమో. అయ్యో మన పరిస్థితి ఏంటి? ఈయనేమో మనల్ని పిలుస్తున్నాడు, నేను వెలుగై ఉన్నాను, నా దగ్గరికి రండి అన్నాడు, కానీ ఈయనేంటి ఇలాగా అని చెప్పేసి మనల్ని రమ్మంటే ఈ సమాజం ఏమనుకుంటుంది మనల్ని? ఆయనేమో వెలుగుండంగానే నా యందు విశ్వాసం ఉంచండి, వెలుగునొక్కడండి అని చెప్పేసి అంటున్నాడు. ఎంత ఇది అయితే ప్రియములారా గమనించాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? 41వ వచనం చదువుతా యెషయా ద్వారా. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరు. ఇది బాధ కలిగింది యేసయ్యకు. నిజంగా ఈ రోజుల్లో కూడా చాలా మంది కూడా ఏదో ఒక రీతిగా అభ్యంతరాలు ఉంటున్నాయి. వాళ్ళు అన్నారు సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదట. ప్రియములారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఎంతగా ఆయన తన కార్యాలు వెల్లడిపరిచిన ఇంతకీ దేన్ని మార్చడానికి వచ్చాడు ఆయన? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువారు చేసే పని ఏంటో చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనం కనుక చూసినట్లయితే, చూడండి అక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రమునైనను తర్వాత ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చిందని తొలగించవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ధర్మశాస్త్రం ఏమి చెప్పింది? ప్రవక్తల ప్రవచనాలు ఏం చెప్పింది? యెషయా గ్రంథంలో అవ్వచ్చు, ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా దేవుని యొక్క కుమారుడి లోకంలోకి వస్తాడు, రక్షకుడు వస్తాడు.
రక్షిస్తాడు అని చెప్పేసే కదా, వాడి అతిక్రమాల నుంచి రక్షిస్తాడు, వారి పాపం నుంచి రక్షిస్తాడనే కదా చెప్పబడుతుంది. మరి ఎందుకని వీళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు? క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. అయితే ఎందుకు నెరవేర్చడానికి వచ్చాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోకంలోకి నుంచి భూమి మీదకి వచ్చిన అనేకమైన కారణాల్లో ఆయన మనలను విమోచించడానికి వచ్చాడు తప్పించి మన మీద ఏదో స్పెషల్గా పెద్ద కుదిబండో పెద్ద భారం ఏదో పెట్టడానికి రాలేదు కదా. ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. ఎందుకని ఆయన తన యొక్క మార్గంలో గుండా, ఆయన ఏమైనాడు, వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగై ఉన్న దేవుడు తన మార్గంలో గుండా నడిపిస్తూ ఉంటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ ఇష్టపడిన మార్గంలో నడుచుకుంటే మేలు, అంతే కదా. ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు కానీ తనకంటూ ఒక కొత్త ఎజెండా ఏర్పాటు చేసుకోవడానికి రాలేదు కదా. ఇంతకీ యేసు ప్రభువు వారు వచ్చిన ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 13వ వచనం కనుక చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, అయితే నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకోవాలని చెప్పాను. ప్రియతములారా గమనించాలి. ఎవరితో చెప్తున్నాడు? అక్కడ సుంకర్లైన వారితోటి, అక్కడ ఉన్న వ్యక్తులతో చెప్తున్నాడు. ఎందుకని చెప్పాల్సి వచ్చింది ఆ మాట అంటే, అసలు నేను ఎందుకు వచ్చాను వాళ్ళకి అర్థం కావట్లా. ఇదేంటి పాపుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఈజీగా, ఇదేంటి అతిక్రమాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే, అది వచ్చిందే అందుకు. శాస్త్రులైన వారు, పరిశీలైన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి అబ్బరింటికి వెళ్ళలేదుగా. మేము నీతిమంతులము అని అనుకుంటున్న సోకాళ్ళు ఆ పెద్దల దగ్గరికి ఆయన వెళ్ళలేదుగా. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పాపుల దగ్గరికి వచ్చాడు, చీకట్లో ఉన్న వారి దగ్గరికి వచ్చాడు, భయంకరమైన అంధకారంలో ఉన్న వారి దగ్గరికి వచ్చాడు. వారిని విడిపించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని ఆయన పిలవటానికి వచ్చాడు అంటే, ఆయన వచ్చిందే అందుకు. కాబట్టి పాపులను పిలవటానికి వచ్చాడు కానీ నీతిమంతులను పిలవ రాలేదట. కాబట్టి ఏం కోరుకున్నాడు ఆయన? బలిని, అర్పణను కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? కనికరమునే కోరుకున్నాడు. మరి ఎందుకని? అయితే వీళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి. ఏంటి అభ్యంతరాలు? అయ్యో సమాజంలో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నన్ను వెలివేస్తారేమో, వాళ్ళు నన్ను అసలు నా గురించి ఆలోచించరేమో, నన్ను అసలు పట్టించుకోరేమో, నా బ్రతికేమైపోద్ది అని మనుషుల యొక్క మెప్పు కోరుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము ఆ యొక్క 44వ వచనంలో ఏమంటాడు తెలుసా? అంతటా యేసు బిగ్గరగా ఇట్లా, నన్ను ఎంత కోపం వచ్చి ఉంటుందో ప్రియజనులు. ఎప్పుడు ఎందుకని గట్టిగా ఎప్పుడు అరుస్తామో తెలుసండి? ఎప్పుడు మనం ఏంటో తెలుసుకుని మనల్ని అర్థం చేసుకోలేని వారి మధ్య మనం నిలబడ్డప్పుడు, అప్పుడు మనకి లోపల ఉన్న ఆ యొక్క కోపంతో పాటు బిగ్గరగా కేకేసేస్తాం. అలాగే ఈయన కూడా బిగ్గరగా కేకేసేసారండి. ఎందుకని కేకేయాల్సి వచ్చిందంటే, వాళ్ళకి అసలు ఎంత విడమర్చి చెప్పినా అర్థం కావట్లేదు. వాళ్ళు విశ్వాసం నుంచి కానీ సమాజంలోంచి వెళ్ళివేయబడతామేమో అని వాళ్ళకి భయం వేసిందండి. ఎంత బాధాకరమైన విషయం. మరి యేసయ్యకు బాధ కలగదండి? మనుషులకు భయపడుతున్నారు వీళ్ళు. ధర్మశాస్త్ర గ్రంథం కానీ కీర్తన గ్రంథం కానీ ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆశీర్వాదాలు కదా. మరి వీళ్ళేంటి మనుషులకు భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు, అక్కడ ఉన్న సమాజ మందిరంలోని అధికారులకు భయపడుతున్నారు. ఆయనకు బాధ కలిగి బిగ్గరగా కేకేసి ఏమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు కాదు, నన్ను పంపిన వాడు. ఎందుకని? ఇప్పుడు వీళ్ళందరూ కూడా తండ్రి అయిన దేవుని నమ్ముతారు కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు అమ్మయ్యా ఆయన్ని పంపించాడా, ఆయన పంపిస్తే పర్లేలే, యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటారు కదా. అందుకే సత్యం చెప్పేశాడు ఇక్కడ. ఎందుకని? ఆయన చెప్పేది ఏదైనా సత్యమే కదా. ప్రీతములారా, ఈ సత్య సాక్ష్యాన్ని కూడా వాళ్ళు తప్పు పట్టారండి. చూద్దామా 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 12వ వచనంలో కనుక చూసినట్లయితే, యేసు ప్రభువా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చిందునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను, నా సాక్ష్యము సత్యమే. ఆయన ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేయడానికి వచ్చాడో ప్రతిదీ ఆయన దగ్గర ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. అది ఎవరిచ్చింది? ఆయన సొంత ఏజెండా కాదు, సొంత ప్రణాళిక కాదు, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పొందుకున్నదే. ఏమే
ఆయన ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తున్న సాక్ష్యాన్ని కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా, వాళ్ళు నమ్మలేదు. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, సాక్ష్యం చెప్పుకున్నాను, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యం సత్యమే అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈ విషయం ఏంటంటే, నీ సాక్ష్యము సత్యము కాదు అనేసరికి బాధ కలగదంటే ఎవరికి బాధ కలగదు? క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల ఆయన వచ్చిన విధానం ఏంటో. అందుకని ఆయన ఏమన్నాడు, నేను ఎక్కడి నుండి వచ్చుచున్నాను, ఎక్కడికి వెళ్ళుచున్నాను మీరు ఎరుగురు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదుగా. వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను తండ్రి చేత పంపబడ్డాను, అదైతే విశ్వాసం ఉంచండి అయ్యా అన్నాడు. కానీ వారు విశ్వాసం ఉంచట్లా. ఆయనకు బాధ కలిగింది. నేను సాక్ష్యం చెప్పినాను, ఆ చెప్పిన సాక్ష్యం సత్యమే, ఆ సత్య సాక్షిగా నేను నిలబడుతున్నాను అంటే ఆ సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయారు. అందుకని యేసు ప్రభువు వారు ఆ యొక్క 12వ అధ్యాయము 45వ వచనంలో నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచుచున్నాడని చెబుతూ నా యందు విశ్వాసం ఉంచువాడు. ఇది ప్రత్యేకమైన అనుభవం అండి. ఎందుకని ఆయన యందు విశ్వాసం ఉంచాలి? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ ప్రయోజనం కలుగుతుంది అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామండి. మానవులందరూ కూడా ఎలాంటి వాళ్ళు తెలుసు కదా, ఏ భేదమును లేదండి. గ్రీసు దేశస్థుడని, సింతనుడని ఎవడ భేదం లేదే లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. అందుకనే కదా సువార్త నమ్ము ప్రతి వారికి అది దేవుని శక్తి అయి ఉన్నదని. ఎందుకని రోమిలకు రాసిన పత్రికలో చూడండి, భయంకరమైన పాపంలో ఉన్న ఆ రోమా సంఘంతో ఏమని చెప్తున్నాడు తెలుసా, సువార్త నమ్ము ప్రతి వారికి 1వ అధ్యాయము 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడని కాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏం కలుగు చేయటకండి? రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అనేది. అందుకని ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు కనుక ఆ మహిమను ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చిన యేసయ్య కనుక ఆ యేసయ్య యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో ప్రతివాడు కూడా చీకటిలో నిలిచి ఉండకుండాట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చానంటే. యేసయ్య లోకమునకు ఎలాగొచ్చాడంటండి? వెలుగుగా వచ్చారట. ఎంత అద్భుతమైన విషయం. ఈరోజు ఆ వెలుగులో నడుచుకోవాలి. అందుకని ఆయనలో ఉన్న వెలుగు యొక్క గొప్పతనం యోహాను రాసిన సువార్త 4 వచనాల్లో 1వ అధ్యాయము 4వ వచనంలో కనపడుతుంది కదా. ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? ఏమని రాయబడి ఉంటుంది? అది కాదు, 4వ వచనం చూడండి. 4వ వచనంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. ఎవరికండి? మనుషుల కోసమే వచ్చాడు. కానీ అదే మనుషులు సమాజానికి భయపడి, వారి యొక్క కుల పెద్దలకు భయపడి, మత పెద్దలకు భయపడి ఆయనను రక్షకుడిగా అంగీకరించలేకపోతారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక ప్రత్యేకమైన పని కొరకు యేసయ్య వచ్చారు. ఆ పనిని వారు స్వాగతించలేకపోతున్నారు. ఆ పనిని వారు ఏం చేయలేకపోతున్నారు తెలుసా? అంగీకరించలేకపోతున్నారు. ఆ పనిలో వారు కూడా పాలి భాగస్వాములు కాలేకపోతున్నారు. ఇది బాధ. ఆయన విశ్వాసం ఉంచి వాడెవడో వాడు చీకటిలో ఉండడట. కానీ ఏ వెలుగది? జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగులో నడుచుకునే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అదే జీవపు వెలుగులో ఈరోజు నడుచుకోలేక వారి క్రియలు తమ క్రియలు చెడ్డమైనందున ఆ చెడ్డమైన క్రియల ద్వారా చాలా మంది కూడా వెలుగును ప్రేమించలేకపోతున్నారు. అది వెలుగు ఎలాంటి వెలుగంట? చూడండి 9వ వచనంలో యోహాను ద్వారా నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని అంటే ప్రతి మనిషి వెలిగించవచ్చుగా. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అది వెలిగిస్తుంది. ప్రియదేవులారా, ఎప్పుడైతే ఆయన వెలుగు మనలోకి వస్తుందో ప్రతి బంధకము కట్ అయిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రతి సంఖ్యలు తెగిపోతాయండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రతి కన్నీరు తుడవబడుతుందండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రతి వేదనకరమైన పరిస్థితి మారిపోతుందండి. ఆమేన్. ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితి మారిపోద్ది. ఆమేన్. నిన్ను ఇంకా బంధించేవాడు ఎవడున్నాడండి? నీకు ఏ బంధకాలు ఉండవండి. నీవు ఏ మనుషుల బంధకాల్లో ఉండవు, ఏ అపవాది బంధకాల్లో ఉండవు. నీకంటూ స్వేచ్ఛ వస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే కదా ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉండదు. నువ్వంటూ ఒక స్వేచ్ఛ జీవిగా దేవుడు చేస్తాడు. కాడి కట్లను తెచ్చివేసి, ఆ కాడి మాను మోకులు తీసివేసి. నిజమే కదా.
మనము ఏదైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో, విశ్వాసం ఉంచిన ప్రతివాడు, ఎందుకని ప్రతి మనిషిని వెలిగించాలని ఆయన ఉద్దేశం. అంతేగాని అబ్బాబ్బే కనాను స్త్రీతో అన్నప్పుడు అమ్మ నశించిపోతాను ఇశ్రాయేలు దగ్గరికే వచ్చాను కానీ అన్నాడు కదా. కానీ అలాగ అన్నాడు కానీ చేయకుండా ఉన్నాడండి? కార్యము జరిగించకుండా ఉన్నాడండి? లేడు కదా. ఆయన కార్యము జరిగించింది అందుకని కదా యేసుప్రభువు చెప్తారు, నమ్ముట చూచి నమ్మిన వారికంటే ఎవరు ధన్యులట? చూడక నమ్మిన వారు ధన్యులట. కానీ చూసి కూడా నమ్మలేకపోతారు. ఇంత విడమర్చి చెప్పిన యేసయ్య ఎంత 12వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఎంత ఆఖరికి ఇశ్రాయేలీయులు నమ్మి, పరిసయ్యులు, శాస్త్రులు నమ్మి ఆ యెషయా గ్రంథంలోని మాటలు కూడా తీసి వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు యెషయా గ్రంథమును ఒక బైబిల్గా ఎంచుతారండి. ప్రీతంలో పరిశుద్ధ గ్రంథం అంతా ఒక బైబిల్ అయితే మినీ బైబిల్ అంటారు. మినీ బైబిల్ అంటే చిన్న బైబిల్. ఏంటి అంటే యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథంలోని మాటలు తీసి యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు కూడా చలి చేశారు. అయినప్పటికీ వాళ్ళు బలు వెలగల. వాళ్ళు బలు వెలగపోవటం కారణం ఏంటి తెలుసా? వారి చూపు యేసయ్య మీద కంటే అయ్యబాబోయ్ ఈ ప్రసంగం వింటున్నాం, ఇక్కడికి వచ్చాం, ఈయనేమో ఆయన్ని వెంబడించమంటున్నాడు, ఈయనేమో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచమన్నాడు, వీళ్ళు ఏమనుకుంటారో, ఆ పరిచయాలు ఏమనుకుంటారో, ఆ సమాజ మందిరంలో అధికారులు ఏమనుకుంటారో అని భయపడుతూ వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క వెలుగులోనికి వెళ్ళకపోతున్నారు. ఇంకా చీకట్లోనే ఉంటాయి. వారి చీకట్లో ఉన్నారని ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలియదండి. వాళ్ళు చీకట్లో ఉన్నారని తెలుసుకున్న యేసయ్య వారికి వెలుగుగా వచ్చాడు. కానీ ఆ వెలుగును ప్రేమించలేకపోతున్నారు. గమనించాలి. నాకు ఇష్టమైన మాట యోహాను రాసిన మొదటి పత్రికలో చాలా ఇష్టమైన మాట. దాని గురించి ఎంత గొప్ప ప్రసంగాలు ఇన్ని చోట్ల చేశానో చూద్దామా ఒకసారి. 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 16వ వచనం మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. చూడండి, మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నామండి. ఎంత అద్భుతమైన మాట. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై, ఎంత అద్భుతం. మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉంది. ప్రేమని ఎరిగి ఉండాలంటే దాన్ని నమ్ముకోవాలంటే. ప్రేమను నమ్ముకుంటే ఏంటంటే ప్రయోజనం? ఆ ప్రేమ ద్వారా వచ్చే అనేక రకాలైన విడుదలలు ఉన్నాయి కదా. అందుకని ఆ ప్రేమ అనే వెలుగులో కనుక మనం నడుచుకుంటే మనకు విడుదలండి. కట్లు తెగిపోతాయి, బంధకాలు ఊడిపోతాయి, కాడి విరగొట్టబడుతుంది, చీకటి అనేది ఉండదు, పాపం అనేది ఉండదు, అవిధేయత అనేది ఉండదు, అతిక్రమం అనేది ఉండదు. అందుకని ఆ వెలుగులోనికి పిలిచాడండి. ఎక్కడి నుంచి అండి? చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఈరోజు ఆ వెలుగునందు విశ్వాసం ఉంచే వారంగా మనం ఉండాలి. ఆ వెలుగునందు నడుచుకునే వారం ఉండాలి. ఎప్పుడైతే అలా నడుచుకుంటామో ఆ వెలుగుగా, ఈ లోకానికి వెలుగుగా వచ్చిన యేసయ్యని ఎప్పుడైతే విశ్వసించి ఆయన వెంబడిస్తామో వారిలో ఎవరుందంట? చీకటి ఉండనే ఉండదంట, చీకటి క్రియలు ఉండనే ఉండవంట. క్రీస్తునందు ప్రియమైన దేవుని ద్వారా యువతి కాల్స్తాను ప్రభు మాటగా నీతో చెప్తున్న మాట నువ్వు వింటున్నావా? నువ్వు ఆలకిస్తున్నావా? నిజమే, ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారంగా ఉన్నాము. అయితే ఆ వెలుగు యొక్క అనుభవం కూడా మనం నడిపించబడాలి. ఆయన ఏమంటాడు తెలుసా? చూద్దాం. 12వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 35వ వచనం చదువుదాం. 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ము కనుక్కున్నట్లు మీకు వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరుగుడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ఎప్పుడంట? వెలుగు సంబంధులగునట్లు. మనం వెలుగుతో సంబంధం పెట్టుకోవాలి. ఎప్పుడైతే వెలుగుతో సంబంధం పెట్టుకుంటామో మనము వెలుగు సంబంధులుగా ఉంటామో మన జీవితాలలో చీకటి ఏమాత్రము ఉండనే ఉండదు. ఏమే, నువ్వెప్పుడైతే వెలిగించబడతావో, వెలిగించబడిన నీవు ఈ లోకానికి ఎలాగున్నావో తెలుసా? వెలుగుగా ఉన్నావో. ఆమె చెప్తాం. ఆమె ఈ లోకమునకు నువ్వు వెలుగుగా ఉన్నావు. ఎంత అద్భుతమైన అనుభవం. ఈరోజు ఆ వెలుగే కనుక లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? యేసయ్య ఆ వెలుగును బట్టి లోకానికి వచ్చాడు. ఇంకా కొన్ని విషయాల్లో మనం పూర్తి ఆ యొక్క స్వేచ్ఛగా పూర్తి అనుభవంలో నడిపించబడకపోతే ఆయనకు బాధ ఇదా? ఆయన అంటాడు కదా, నిజమే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నిలిచి ఉంటాడు అంటాడు. కానీ ఆ బాధాకరమైన విషయం ఏంటంటే 3వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము చివరి వచనం చదువుతాం.
చివరి వచనం. యోహాను రాసిన 3వ అధ్యాయము చివరి వచనం. క్షమించండి, 3వ అధ్యాయం 19వ వచనం అండి. 19వ వచనం చూడండి. ఆ 18వ వచనం చదువుతున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగును వద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగును వద్దకు వచ్చును. ఏమే, వారి క్రియలు దుష్క్రియలుగా ఉన్నాయి గనక వారి చీకటిని ప్రేమిస్తున్నారు కానీ దేవుని వెలుగును ప్రేమించలేకపోతున్నారు. దేవుని వెలుగును ప్రేమించారా, ఆ చీకటి వారి జీవితంలో పటాపంచలైపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ చీకటి అయితే కొంతమందిని బాధిస్తుందో ఆ చీకటి యేసయ్య వెలుగు ద్వారా తరిమి కొట్టబడును కాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, కొన్ని అభ్యంతరాలు వస్తూ ఉంటాయి విశ్వాస జీవితంలో. అభ్యంతరాలను మనం పక్కన పెట్టి యేసే నిజదేవుడు, యేసే నిజమైన వెలుగు, ఆయన వెలుగులో నడుచుకోవాలని ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటారో చీకటిలో నుండి ఎక్కడికి వచ్చేస్తారో తెలుసా? ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చి ఆ వెలుగులో నడిపించడానికి యేసయ్య ఈ లోకానికి ఎలాగొచ్చాడో తెలుసా? వెలుగుగా వచ్చాడు. అటువంటి వెలుగులో ఈరోజు మనం అందరం నడిపించబడుతున్నాం. మనము నడిపించబడటం గొప్ప కాదు. ఈరోజు ఎందుకని ఈ మాటలు తెలుసా? మనము నడిపించబడటం గొప్ప కాదు, నువ్వు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు గనుక నీ ద్వారా అనేక మంది చీకటి తరిమి కొట్టబడింది కాక. ఆమేన్. నీ వెలుగు అనేక మంది చీకటి జీవితాలు వెలిగించాలండి. అందుకని యేసుప్రభువు అన్నారు కదా, లోకమునకు మీరేమై ఉన్నారో తెలుసా? వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? గొప్ప వాగ్దానం, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. వాడి జీవితంలో చీకటి ఉండదండి. వాడి జీవితంలో చీకటి కాదు, ఇంకొకరి జీవితంలో చీకటిని కూడా తరిమి కొట్టగల శక్తి నీకు నీ యొక్క విశ్వాసంకు దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఆయన లోకంలోకి ఎందుకు వచ్చాడు? లోకంలోకి వెలుగుగా ఉండటానికి ఎందుకు వచ్చాడు? నిన్ను వెలిగించడానికి. నిన్ను ఎప్పుడైతే వెలిగించబడ్డావో ఇంకొకరి జీవితంలో నువ్వు వెలుగుగా మారిపోతావండి. ఒక్క సమరయ స్త్రీ వెలిగించబడిందండి యేసయ్య మాట ద్వారా. మొత్తం ఊరంతా ఆ చీకటి అంతా తరిమి కొట్టేసింది. ఊరంతా మారిపోయింది, వెలుగుగా మారిపోయింది. ఈరోజు నీ జీవితం, నా జీవితం, మనం వెలుగా మా సంబరం చేసుకోవద్దు. మన వెలుగు ఇంకొకరికి వెలుగుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వెలుగుమైన ఆ వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభునందు పూర్తి విశ్వాసంతో ఉందాం. నువ్వు విశ్వాసించడం ద్వారా ఇంకొకరి చీకటి పారిపోతే, ఇంకొకరి చీకటి బ్రతుకు వెలిగించబడుతుంది. అటువంటి అనుభవంలో నువ్వు నడిపించబడాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ ఉదయ కాలంలో ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ఈ మాటల ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదమును నువ్వు పొందుకుని ఆయన యందు పూర్తి విశ్వాసంలో ఉంచుతూ నువ్వు వెలిగించబడుతూ ఇంకొకరిని వెలిగించే అధికారము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను పొందుకొని ఆయన కొరకే వెలిగించబడే వారముగా ఉందము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రార్థన చేసుకున్నాము. ఈ యొక్క ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా, యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చింది చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి వెలుగుగా వచ్చిన ఆ దేవాతి దేవుని యొక్క వెలుగులో నువ్వు కూడా నడుచుకోవాలి. ఆయన విశ్వాసం ఉంచాలి. ఏదో అభ్యంతరాలు ఉండి వీళ్ళు అన్నట్టుగా నువ్వు ఉండకూడదు. ఓకే, ఆయన విశ్వాసం ఉంచితే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే అనుభవంలో కాకుండా దేవుడు నా జీవితంలో ఏం చేయనన్నాడు అనుభవంలో నడిపించబడు. ప్రభు తన ప్రత్యేకమైన కృప ద్వారా నడిపిస్తాడు. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. దేవాస్తోత్రం తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకానికి వెలుగుగా వచ్చిన యేసయ్యా, నీ యొక్క జీవపు వెలుగులో నడుచుకునే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ వెలుగునందు విశ్వాసం ఉంచే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి సహాయం వచ్చేమా దయగలిగిన స్వామి నీకు వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ నానా ఈ యొక్క బిడ్డలందరినీ కూడా, ఈ కుటుంబాలన్నింటినీ నీ కృపాస్థలుగా అప్పగిస్తాం. ప్రతి ఒక్కరిని నీ దయగలిగిన స్థలాన్ని భద్రపరచండి, నీ కృపతో నింపి నడిపించండి. వారికి కావాల్సిన క్షేమమును, నెమ్మదిని, సమాధానమును నానా మీరు దయచేసి మహిమ పొందుకోమని. బలహీనంగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యంతో నింపండి. క్షేమం లేని వారికి క్షేమం దయచండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేసి సహాయించండి. నీ కార్యాలు గొప్పవి, ఆ గొప్పమైన కార్యాలు కూడా నీ ప్రజలను నడిపించి సహాయించండి. మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థిస్తూ నీ కృప, నీ కనికరం, నీ కాపుదల మెండుగా నీ ప్రిబిడ్డలకు దయచేసి సహాయించండి. మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
తండ్రి అయిన దేవుని దయ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహాయం సహకారం సన్నిధి కాదు మీకును, మీ అందిన కార్యక్రమాలకును, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నీ తోడని నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. విన్న వాక్యం ద్వారా ప్రార్థనలు ఏకీకరించడం ద్వారా మీకు ప్రత్యేకమైన ప్రభు కృప దొరుకుతుందని నమ్ముచున్నాను. కాబట్టి ఆసక్తి కలిగి వినండి, ఆసక్తి కలిగి ప్రార్థనలు ఏకీకరించండి. అలాగే ఈ వాక్యాలు విన్న మీరు ఇంకొకరికి షేర్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన ఉంటే మాకు ఫోన్ చేయండి. ఈ యొక్క వాక్యాల ద్వారా, ఈ మా ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మరి మీ సాక్ష్యాలు మాకు తెలియచేయండి. ఈ వర్తమానాలు దేవుని పరిచయం ద్వారా మీకు అందించబడుతున్నాయి. ఈ వర్తమానాల ద్వారా మీరు దీవించబడాలని మా ఆశ అయినది. కాబట్టి దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క కృపలో మీరు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ, మీ యొక్క ప్రార్థనావసరతలో మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే మా ఫోన్ నంబర్ 9676541100. ప్రభు కృప ద్వారా ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్.